తప్పు చేసేవారైతే అందరూ ఒకేలాంటి బట్టలు వేసుకుంటే చూడటానికి ముచ్చటగా ఉంటుందని పెద్దమ్మ అందరికీ ఒకేలాంటి బట్టలిచ్చింది. అంతేకాని ఈ బట్టల్లో ఎవరు బాగుంటారు ఎవరు బాగోరు అని చూడటానికి కాదు. బాగా చెప్పావమ్మా. నా దృష్టిలో మీ నలుగురు ఒక్కటే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న ఆలోచనే వద్దు. పోనీలేండి అత్తయ్య, అరవిందకి నేను ఈ లంగా ఓణి వేసుకోవడం ఇష్టం లేదనుకుంటా. మార్చేస్తే సరిపోతుంది కదా, దానికోసం ఎందుకింత గొడవ? వద్దమ్మా, తప్పుగా ఆలోచించింది ఇది. తన పద్ధతులు మార్చుకోవాలి కానీ నువ్వు బట్టలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కూతురు అని కూడా చూడను. జాగ్రత్త. జరిగిందంతా రికార్డ్ చేసి పెద్దమ్మ చేత నన్ను కొట్టించి అందరి ముందు ఫోన్ని చేస్తావా వదినా? నిన్నేం చేస్తానో చూడు. చేసిందంతా చేసి నీ కోపమంతా వస్తువుల మీద చూపిస్తున్నావా? నువ్వొక్కదానివే మిగిలిపోయావనుకున్నాను. మొదలు పెట్టేశావు కదా, కానీ తిడతావో కొడతావో నీ ఇష్టం. అవునే, నువ్వు చేసిన దానికి 2 చెంపలు వాయించాలన్నంత కోపంగా ఉంది. తప్పు చేసినందుకు కాదు, చేసిన తప్పుని ఇంత తెలివి తక్కువగా చేసినందుకు. నీ కడుపు మండి ఏదో చేసావని అనుకుందాం, కానీ ఆ చేసేదేదో జాగ్రత్తగా చెయ్యాలి కదే. ఈశ్వరి బట్టలు చించుతున్నావో సాత్విక బట్టలు చించుతున్నావో తెలుసుకొని చించాలి కదే. కావాలని కాని అనుకోకుండా కాని అమ్మాజీతో గొడవ పడ్డమంటే ఈ ఇంటికి ఈ ఐశ్వర్యానికి కోరి మరీ దూరమైనట్టే. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. అర్థమైందమ్మా. పని చేయడం మాత్రమే కాదు, దగ్గరే ఉండి ఆ పని సక్సెస్ అయిందో లేదో చూడ్డం ముఖ్యం. ఈసారి ఎలా మిస్ అవుతుందో చూస్తా. నువ్వు కాసుకో వదినా. గోవిందు, ఏంటమ్మా? నాకు 1 కిలో భాస్వరం కావాలి. కిలో భాస్వరం? బాంబులేమన్నా చుడుతున్నారా ఏంటమ్మా? ఇంచుమించు అలాంటిదే. అర్థమైందమ్మా. మళ్ళీ ఈశ్వరమ్మని ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నారు కదా, మీ వల్ల కాదమ్మా. అబ్బా, ముందు ప్లాన్ ఏంటో వినిచావు. అది ప్లాన్. నా పేరు ఎక్కడా రానియద్దమ్మా. అలాగే, వెళ్ళు. ఈశ్వరి, నీ పని అయిపోయింది. నన్నే పెద్దమ్మకి పట్టిస్తావా? అరవిందా, నువ్వా అన్నయ్య? ఇంకెవరో అని హడలిపోయాను. నువ్విలా భయపడితే ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు. సరే, ఇంతకీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? తప్పకుండా వర్కౌట్ అవుతుందన్నయ్య. ప్లాన్ గుర్తుంది కదా?
ఇప్పుడు అన్నయ్య వదిన వాళ్ళు ఈ పొయ్యి దగ్గరే పొంగలి చేస్తారు. వదిన పొయ్యి వెలిగించగానే మంట పాక్కుంటూ వచ్చి ఈ భాస్వరం పేలి కుండ పగిలిపోతుంది. దాంతో వదిన చేత్తో ఏ పని మొదలుపెట్టినా అరిష్టమని అందరూ అనుకుంటారు. ఇక వదిన్ని పొగడ్డం మానేస్తారు. బోనస్గా మంటలు ఎగిసిపడి మొహం కాలిపోయి ఉన్న అందం కాస్త పోతుంది. సూపర్. Yes! పొయ్యిలన్నీ బాగా పెట్టారు. ఇప్పుడేం చెయ్యాలి? ప్రతి సంవత్సరం చేసినా మళ్ళా ఏం చెయ్యాలని అడుగుతావేంది నువ్వా? ఆ, ముద్దకే నారాయణ ఏంది నీకు? నాకు గుర్తుందిలే అక్క, కానీ కొత్త కోడలికి తెలియాలి కదా, అందుకనే అడిగా. నేను ముందు పొయ్యిని పసుపు కుంకుమలతో అలంకరించాలి. అర్థమైంది అత్తయ్య, నేను చేస్తాను. అర్థమైందని తలవపడం కాదు, సరిగ్గా చేయడం వచ్చిందో రాదో చూసుకో. లేదంటే మొన్న గుళ్ళో ప్రసాదం తయారైనట్టే తయారవుతుంది. అప్పుడేదో అలా వచ్చిందని ఎప్పుడు అలాగే వస్తుందా? నేను వంట చేయడం నేర్చుకున్నా. అమ్మా, మీరిక్కడ? ఎక్కడ వండితే ఏముందే, ఒక వరుసలో చేస్తే అందంగా ఉంటుందమ్మా. ముందు అన్నయ్య వదిన వాళ్ళు, తర్వాత మీరు, ఆ తర్వాత పెద్దమ్మ వాళ్ళు. చూడ్డానికి ఎంత బాగుంటుంది. అరవిందం ముచ్చట పడుతోంది కదా అత్తయ్య, అలాగే కానిద్దాం. అమ్మా ఈశ్వరి, ఇలా రామ్మా. ముందు పొయ్యిని పసుపు కుంకాలతో అలంకరించాలి. మూడిటికి రాయి. అలాగే అత్తయ్య. అలా దర్జాగా నిలబడి చూస్తావేంటన్నయ్య? నువ్వు వదిన కలిసి కదా చేయాలి. నువ్వు కూడా కూర్చో. కూర్చో అన్నయ్య.
గోయిందో రేయ్, ఏంటమ్మగారు? ఈ పొద్దు నా కొడుకు శివ పేరు మీద ఊరందరికి భోజనాలు పెట్టించండాం కదా, ఏర్పాట్లు ఎంత దానికొచ్చుండాయి? వంటలు మొదలయ్యాయమ్మా, మధ్యాహ్నం కల్లా పూర్తయిపోతాయి. అయితే మధ్యాహ్నం వరకు మనం చేయడానికి పనేమీ లేదన్నమాట. ఎందుకు లేదు? గాలిపటాలు ఎగిరేయాలి కదా. ఓ గాలిపటాలా? అందులో మనకి ఎదురే లేదు. ఏయ్, శివ ఇక్కడ, అక్కడ మనమే నంబర్ 1. అది చూద్దాం. కమోన్ వదినా. కమాన్ వదినా, ఈ పోటీలో నువ్వే గెలవాలి. కమోన్ అన్నయ్య, అస్సలు తగ్గొద్దు, మనమే గెలవాలి. ఇక్కడ మా వదిన కూడా తగ్గేదేలే. వదిన కమోన్. ఇదిగో చూడు ఎలా తెగిపోయిందో. అన్నయ్య మీరు ఓడిపోయారు. హే! మేమే గెలిచాం. Yes! ఇప్పుడు చెప్పండి, ఎవరు నెంబర్ 1? మొదటి పోటీని లెక్కల్లోకి తీసుకోరుదినా. రెండోసారి కూడా ఆడి గెలిస్తేనే గెలిచినట్టు. అంత నమ్మకం ఉంటే మళ్ళీ పోటీ పెట్టుకుందాం. హలో, మా వదినిక్కడ. ఎన్నిసార్లు పోటీ పెట్టినా మా వదినే గెలుస్తుంది. అది చూద్దాం. కమాన్ వదినా, కమాన్ కమాన్ అన్నయ్య, కమాన్ కమాన్ కమాన్. yes కమాన్ కమాన్ కమాన్. వదినా కమాన్ వదినా, కమాన్ కమాన్ వదినా, లాగు. గాలిపటం ఎగిరిపోతుంది. ఏ మేమే గెలిచాం, మేమే గెలిచాం, మేమే గెలిచాం, మేమే గెలిచాం. ఏ మేమే గెలిచాం, మేమే గెలిచాం. ఏ మేమే గెలిచాం, మేమే గెలిచాం, మేమే గెలిచాం. అన్నయ్య ఏ మేమే గెలిచాం, మేమే గెలిచాం. ఇప్పటికైనా అర్థమైందా మనతో పెట్టుకుంటే ఏమవుతుందో? లేదు, ఏదో తేడా జరిగింది. మీ గాలిపటం గనక నా గాలిపటాన్ని తెగ్గొట్టుంటే పైన ఎక్కడో దారం తెగాలి. కానీ ఇక్కడ నా చేయి దగ్గరే దారం తెగిందంటే ఇది చీటింగ్, మోసం, తొండి. లేదంటే నేనే గెలిచుండేదాన్ని. ఓడిపోయినోళ్ళు ఇలాగే మాట్లాడతారమ్మా. ఓడిపోయానని ఒప్పుకో. భార్య ఓడిపోతుంటే సంతోషించే భర్తని మిమ్మల్ని చూస్తున్నాను. సరే, నా ఓటమి సంగతికేంలే గాని ఆ తెగిపోయిన గాలిపటం కింద పడకుండా పట్టుకోండి. మీరు గెలిచారని ఒప్పుకుంటాను. తెస్తాను, కానీ అప్పుడు నువ్వు ఓడిపోయావని ఒప్పుకొని మా అమ్మాజీ అమ్మ కన్నా నువ్వు ఎందులోనూ గొప్పదానివి కాదని ముక్కు నేలకు రాయాలి. రేయ్,
ఏం మాట్లాడుతున్నావు? మావయ్య గారు అలాగే కానివ్వండి. అత్త ముందు కోడలు ముక్కు నేలకి రాస్తే తప్పులేదు గాని కోడల ముందు అత్తకు అలా చేసే పరిస్థితి రాకుండా ఉంటే చాలు. శివా, ఆ గాలిపటాన్ని ఎత్తకరారా. ఆ, శివా, అన్నయ్య అన్నయ్య, 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 ఏమైంది అన్నయ్య? అన్నయ్య, ఏమైంది? అమ్మా తల్లి, మళ్ళీ ఏ ఉపద్రవం జరగబోతోంది? 18 ఏళ్ల క్రితం ఇలా అఖండ జ్యోతి కొండెక్కినప్పుడే మా త్రిపురమ్మ మాకు దూరం అయిపోయింది. ఆ వంశమే చీకటి వంశం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎవరిని తీసుకెళ్లాలని చూస్తున్నావు? శివా, శివ, శివా, శివ, శివా, అన్నయ్య, ఏమైందిరా? ఏ శివ, శివా. ఏంటి తల్లి నీ ఉగ్ర రూపం? ఏ తప్పు చేశారని ఆ కుటుంబం మీద ఎంత కోపం చూపిస్తున్నావు? తరతరాలుగా నిన్నే నమ్ముకున్న వంశం స్వామి, నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి తల్లి. శివ, శివ, అన్నయ్య, శివ, అన్నయ్య, అన్నయ్య, కళ్ళు తెరువు నాన్న. ఏమండి? శివ, అయ్యో శివ, నాన్న. శివ, ఏమైందిరా? పాము కాటు ఆనవాళ్ళున్నాయి. పాము కాటేసినట్టుంది. విషం తీసేస్తే ఆయన బ్రతుకుతారేమో. శివ, 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 ఇంక మీరేం భయపడకండి. ఆయనకేం కాదు.
ఆయనకేం కాదు. ఈశ్వరి ఈశ్వరి వదినా, ఈశ్వరి వదినా, ఈశ్వరి 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 లేమ్మా. ఎవరి ఏడుపు తగిలినాదో ఏమో, ఈ ఇంట్లో ఏదో ఒక కీడు జరుగుతానే ఉండాది. మొన్న నాకు, ఈ రోజు నా బిడ్డకి ఏం కాకూడదు. ఈశ్వరి విషం తీసేసింది కాబట్టి ప్రాణానికి ఏం ప్రమాదం లేదు వదినా. ఇద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. కాసేపట్లో ఇద్దరూ కోలుకుంటారు.